అరగొడితే వెళ్ళి ఒక భూమి ఎతుకుతారు. అరగరమే కదా 20 గుంటలు కావాలి, కష్టం. చూస్తా సార్, తనది అవసరం ఉంటే లాస్ట్, మాది ఉంటే ఫస్ట్ తీసుకోండి. పెట్టేస్తే అవి చాలా యూజ్ లో లేవు. అవి ఉన్నాయి సార్, దానికి సబ్స్టేషన్ పెడతాను. ఇంకోటి ఉంది ఇక్కడ ప్రకారం యూ విల్ కమ్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్. సరేనా? ఓకే సార్, మాది వెంకటపాలెం సొసైటీ సార్. మాది అంటే మేజర్ గా ఇది ఆలోచించారా? వేయచ్చు, రేట్ కూడా మంచిది. అమ్మేటప్పుడు మీ సెంటర్ కూడా మీకు ఉంటుంది. 10 మంది. ఒకటి ఏంటంటే సార్, సొసైటీదారులు, ఒకటి ప్యాక్స్, రెండోది ఎఫ్పిఓ గురించి ఎవరున్నారు మీరు రాసుకొని చూడండి. ఎఫ్పిఓ పాసిబుల్. అది ఎఫ్పిఓ ఏంటంటే ఫార్మర్ కంపెనీ, అది మీరు రిజిస్టర్ అవుతారు. ఆ ఫార్మర్ కంపెనీకి మేము సప్లై చేయడం చాలా ఈజీ. అదేలేండి, మన ఇండివిజువల్స్కి ఇవ్వలేం కదనే, కోఆపరేటివ్ అయినా ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళకైనా ఇస్తాం. అది మీరు ఫార్మర్ కంపెనీ ఉంది అనుకోండి, 300 రైతులు ఉన్నారు, ఈ 300 రైతుకి ఇంత ఎరువుని కేటాయించడం వల్ల మీకు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. తయారు చేసుకోవటం. డంప్ కూడా మీకు ఇక్కడే, మీరు ఎక్కడ జాగా చేస్తే ఆ జాగా దగ్గరే డంప్ చేస్తాం. ఇప్పుడు మందుకట్లు ఈ కొట్టు పెట్టారు చూడు, పురుషోత్తం వాళ్ళు దాన్ని ఏదంటారు, అది రైతు మిత్ర అని. అట్లానే అట్లాంటిదే ఎరువు కూడా ఇవ్వచ్చు, యంత్రాలు కూడా ఇవ్వచ్చు. రైతులు యూనిట్ గా పామాయిల్ రైతులందరూ ఒక యూనిట్ గా. చాలా వరకు స్కీములు కూడా ఉన్నాయి. నబార్డ్ అనే పెద్ద ఉంది కదా సంఘం. నబార్డ్ ద్వారా మీరు అన్నట్టు గోడౌన్లకు ఉంది, డెవలప్మెంట్కి ఉంది, పామాయిల్ లాంటివన్నీ ప్రాసెసింగ్ ఉంది, యంత్రాలు కొనడానికి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎఫ్పిఓకి ఇవ్వడం చాలా సులభం ఇండివిజువల్కి ఇవ్వడం కన్నా. అది మీరు ప్రిపేర్ చేసి అట్లా ఉండేది రైతు మిత్ర గ్రూప్. ప్యాక్స్ లాగే కంపెనీ, ప్యాక్స్ ఏమో సొసైటీ, ఇదేమో కంపెనీ లాగా. మీరు 300 మంది వచ్చి ఒక కంపెనీ చేసినట్టు, అది అందరికీ బెనిఫిట్. అది చూడండి. అది ఓకే. ఇంకా పామ్ ఆయిల్ దీంట్లో చేసే వాళ్ళకి లేబర్కి మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం సార్ కంపెనీ ద్వారా. ఆధార్ కార్డు ఒకటి ఇస్తే మేము. మీరు ఇంకో మాట నాకు ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ